సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇంతకు ముందర చెప్పినట్టు వివాహ వ్యవస్థలో అయితే చాలా మార్పులు వచ్చాయి. విడాకుల ఈ విధానం అనేది ఒకప్పుడు అసలు వినరు మీరు అలాంటి మాటలు. అది ఇప్పుడు చూస్తున్నారు. పెళ్ళి అంటే వెంటనే విడాకులు అనేది పదం ఎలా వస్తుందో ఆ విధానం కూడా అలానే జరిగిపోతుంది. అసలు సుమంగళి స్త్రీలు ఎలా ఉండాలి, ఏంటి, ఎలాంటి విధానాలు ఆచరించాలో కూడా మన ధర్మం కొన్ని విధానాలు చెప్పడం జరిగింది. వాటి గురించి ఒక్కసారి. వాటి గురించి అంటే అమ్మా, భార్యాభర్త పెళ్ళి అయిన తర్వాత కొన్ని నియమాలకు కట్టుబడి వాళ్ళు సంసారం చేస్తారు. వాళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లల్ని తీసుకొచ్చింది వాళ్ళిద్దరేగా, ప్రపంచంలోకి తీసుకొచ్చింది వాళ్ళిద్దరే. తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత, వాళ్ళ మంచి వాళ్ళ చెడు అన్నీ చక్కదిద్దుకోవాల్సిన వీళ్ళిద్దరే కదా. అవును, బాధ్యత వారిది, వాళ్ళది. దానికి సరిపోయింది భార్యాభర్త. భర్త చెప్పాడని ఈవిడ వినకపోవటం, ఈవిడ చెప్పిందని ఆయన వినకపోవటం అయ్యేసరికి ఏమవుతుంది, ఇంకా పిల్లలు అసలు వినరు. వాళ్ళకి మంచి చెబుదామన్నా మీరిద్దరు రోజు ఇంట్లో పోట్లాడుకుంటుంటే వాడికే తలకాయ నొప్పి వస్తుంది. అట్లా వస్తుంది. కాబట్టి మనం ఎందుకంటే మనము కట్టుకున్న భర్తను వదిలేసి ఇంకోళ్ళని ఇది చేసుకోవటం అసలు మన చరిత్రలో లేదు. అమ్మవారే ఒక సంసారం, ఆవిడ ప్రపంచం మొత్తం నడపటానికి తన వారసులుగా తన బిడ్డలుగా మనకిచ్చింది. ఇది ఆడవాళ్ళకి ఇచ్చింది. మీరు ఎంతన్నా సంపాదించనేయండి, వాడు ఇంటికి వచ్చేసరికి వేళకి అతను మంచినీళ్ళు ఇచ్చో కాఫీ ఇచ్చో ఏదో చేస్తే సెద తీరుతాడు. ఇంటికి రావాలి అనే భావన వస్తుంది వాడు, అంతే కదా. అట్లా కాకుండా ఆయన వచ్చేసరికి వీళ్ళు లేకుండా ఎటో వెళ్ళి పని మీదే వెళ్ళింది అనుకోండి, దాని మనసు దానికే చెప్తుంది, ఏమండి నేను పని మీదకి వెళ్ళానండి అది అని చెబుతుంది. అట్లా కాంప్రమైజ్ అయితేనే ఒక సంసారం. ఆ సంసారంలో అట్లా ఉన్న చోట పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఒక యోగ్యులు అవుతారు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా లేకపోతే పిల్లలు కూడా యోగ్యులు గారు. అంటే అప్పుడు సమాజాన్ని ఎవరు నాశనం చేసినట్టు, మనమే చేసినట్టు. అందుకని కొన్ని చూడాలి. చూసి ఇప్పుడు అమ్మవారిచ్చిన బాధ్యత ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు అనుకోవాలి. ఈ బాధ్యత ఇచ్చింది ఆవిడ మనకి. ఒక సంసారాన్ని ఆవిడ చేసే డ్యూటీని మనకు అప్పచెప్పింది. ఇది కూడా మనకు ఒక పోస్టు. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఇచ్చేద్దాం అని చెప్పి మొదటి నుంచి అనుకుని, ఇది నా ఇల్లు. మరి పెద్ద ఆఫీసర్ అనుకోండి, చాలా మంచివాడు, ఏ ఫ్రెండ్నో తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ లోపలే ఉండిపోయి బయటికి రాకుండా, కనీసం పలకరించకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా అట్లా ఉంటే వాడు ఏమనుకుంటాడు, ఈవిడేమనుకోరు, ఏంది వాడి పెళ్ళం అట్లా, అసలు ఎంత మంచివాడు, అదేం పెళ్ళం అట్ట. అదే ఆయన లేనప్పుడు వస్తాడు, ఏమంటే కూర్చోండి అన్నయ్య గారు మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారు. వాడేమనుకుంటాడు, మా వాడు పెళ్ళాన్ని చాలా చక్కగా తరిపించేసాడు అనుకుంటాడా లేదా. చెడు వీళ్ళ వల్లే వస్తుంది, మంచి వీళ్ళ వల్లే వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకుని మనకింత బాధ్యత ఉంది, ఈ బాధ్యతని మనం చక్కగా నిర్వర్తించాలి. దీన్ని బట్టి ఒకవేళ మన మనసు బాధపడచ్చు కొన్ని విషయాల్లో. మరి వాళ్ళ నలుగురు కోసం మనం పడితే పడ్డాం, వాళ్ళు యోగ్యులు అవ్వాలి అనే ఇది అనుకుంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అమ్మ, ఈ ప్రస్తుతం అంటే ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాధ్యతలు కట్టుబాట్లు అన్ని ఆడవాళ్ళకేనా, మరి మగవాళ్ళకేం లేవా? వాళ్ళకు ఉండేవి వాళ్ళు ఉన్నాయి. మరి ఇది ఏంటి, ఇంట్లో సభ్యంగా చెయ్యదు అనుకోండి, వాడేం చేస్తాడు, హోటల్కి పోతాడు, అక్కడ ఏదో అలవాటు అవుతుంది, మందులు మాకులు, దానికి కారణం నువ్వే అవుతావు కదా. అట్లాగే ఆ భార్యని సమయానుకూలంగా దానికి ఏం కావాలి, ఇప్పుడు ఇంట్లో వాడు తినాలనుకోండి మంచిగా అన్నీ తెచ్చిపెట్టు, ఇది చేయవే అని చెప్పు,
చేసి పెడుతుంది. ఉమ్, అంతే, నువ్వు తేకుండా నువ్వు ఇది చేయలేదు, అసలు ఈ కూడా నాకు అక్కర్లా పో ఉమ్, అని కంచ విసురు కొట్టి అటు చేస్తే మరి పెళ్ళాం ఎందాక పడుతుంది. ఉమ్, అందుకని ఇద్దరిలోనూ ఉండాలి కాంప్రమైజింగ్. ఉమ్, ఉన్నప్పుడు మంచి సమాజాన్ని తయారు చేయొచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఉమ్. కానీ ప్రస్తుతం నువ్వెక్కువ నేనెక్కువ అనే ఈగోలు, నువ్వెంత సంపాదిస్తున్నావో నేనంతే సంపాదిస్తున్నా అనే ఈ మాటలు ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా వీటికి తావు దొరికిన తర్వాత మీరన్న అండర్స్టాండింగ్కి, కాంప్రమైజింగ్కి అసలు ఎక్కడ చోటు ఉందమ్మా? ఉండదనుకోండి. ఉమ్, 15 ఏళ్ళ ఆడపిల్లని అమ్మ నాకు అదిగో అది కావాలి, ఒకరు అది ఎక్కి తీసుకురా అమ్మ అంటే, అమ్మ అంతెత్తా నేను ఎక్కలేను ఉమ్, అంటుందా? అదే 15 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లాడైనా ఉమ్, నాన్న నాది ఒక్కరవాత ఆడిప్పుకురారా అంటే ఇటు అటు చూస్తాడు, ఎక్కేస్తాడు, ఎక్కేస్తాడు. ఉమ్, సృష్టిలోనే ఆ మార్పు వచ్చింది. ఉమ్, సృష్టిలోనే అవయవ దీన్ని బట్టి ఆడవాళ్ళకి ఒక రకం, మగవాళ్ళకి ఒక రకం. అది భగవంతుడు పెట్టిందే. ఉమ్, మన ఆడవాళ్ళకి ఏం పెట్టాడో ఆ రకంగా వెళ్తే మనకు గౌరవం. ఉమ్, మగవాళ్ళకి ఎట్లా పెట్టాడో వాడికి. ఇప్పుడు మగవాడు నువ్వు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు, వచ్చి ఇది ఇక్కడ ఉండకూడదు అటు పెట్టేసేయి, ఉమ్, దీన్ని చిమ్మేసేయి, ఇది కడుగు, ఎప్పుడు కొంపెట్టా ఉంటుంది అని అంటాడు అనుకోండి. దీనికి ఏమనిపిస్తుంది? రోజు సచ్చేచెడు చేస్తున్నాను, ఆయన ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇట్లా తిడతాడు. వాడట్ట చెప్పకూడదు, నిదానంగా చెప్పుకోవాలి. ఉమ్, లేదు వాడు చీపురు పట్టుకున్నాడు అనుకోండి, ఇల్లు అట్లా ఉందని వాడే చీపురు పట్టుకుంటాడు. ఉమ్, పట్టుకుంటే ఏమనుకుంటుంది? ఓమో చూసిన వాళ్ళు మొగుడి చేత ఇల్లు ఉడిపిస్తుందని అనుకుంటారనన్నా చేతిలో తీసుకుంటుంది. ఆ, అట్లా ఇద్దరికీ కాంప్రమైజింగ్ ఉంటుందమ్మా. ఉమ్, ఎందుకు అంటే పిల్లల్ని మనం తీసుకొచ్చాం ప్రపంచంలో, వాళ్ళని సరైన దోవలో నడపాలి. అవును. ఉమ్, అట్లా కాకుండా నా ఇష్టం నాది, నా ఇష్టం నాది. అసలు వేషధారణలోనే మార్పు వచ్చింది. ఆ వేషధారణ కరెక్ట్గా ఉంటే కొంత మటుకు కొన్ని చెడు భావాలు పోతాయి. ఉమ్. అమ్మా, మీరు స్టార్టింగ్లోనే చెప్పారు లలితా సహస్రనామ పారాయణం వల్ల ఎంత అద్భుతాలు జరిగాయి అనేది. ప్రస్తుతం అంటే ఏదో వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు జరుగుతుంది అన్న ఆశతో అయినా కావచ్చు, లేదు అంటే అమ్మవారి మీద భక్తితోనో కృతజ్ఞత తెలుపుకోవడం కోసమో కావచ్చు, ఈ మధ్య కాలంలో సామూహికంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకు చెయ్యాలి ఈ పారాయణ అనేది? చేయటం వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఏదైనా ఆశించి చెయ్యాలా? చేయటం పద్ధతేనా? అంటే ఇప్పుడు పిల్లల్ని కంటామండి, వాళ్ళు ఏంటి తల్లిదండ్రికి ఎందుకు చెయ్యాలి? వాడు కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు, బాస్ చేత నానాచి వాటిలో పెట్టుకుని డబ్బులు తెస్తున్నాడు, వాడికి ఎందుకు చెయ్యాలి? వాడు ఎందుకు చెయ్యాలి తల్లిదండ్రికి? వాడిని పుట్టించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి. అట్లాగే అమ్మవారైనా మనల్ని పుట్టించింది కాబట్టే ఆవిడ రుణం మనం తప్పకుండా తీర్చుకోవాలి. అది ఆవిడ ఏదో ఇస్తుంది చేస్తుంది. ఇప్పుడు పుట్టిల్లు ఉంటుందండి, తల్లిదండ్రి ఎప్పుడు పెడతారనే ఉన్న పుట్టింటికి వెళ్తామా? లేదు, మనల్ని కన్నదే ఆవిడ. అందుకని వెళ్తాం. వాళ్ళు పెట్టకపోని అక్కడ తిన్నాను, అక్కడ పెరిగాను, అక్కడ పెద్ద అన్నయ్య అక్కడ పెళ్లి చేస్తే ఇక్కడికి వచ్చాను, మరి అవన్నీ మర్చిపోం కదా. నన్ను కన్న తల్లి తండ్రి కాబట్టి మనం వాళ్ళు పెట్టకపోని వెళతాం మనం. అట్లాగే ఇదైనా అంటే ఒక కృతజ్ఞతా భావమే మనం అమ్మవారికి చేసే ఈ సేవ అంతా కూడా. అంతా అంతే. ఏ రకంగా ఉండాలమ్మా మనం చేస్తున్న ఈ సేవ అయినా కూడా? భక్తి అనేది ఏ రకంగా ఉండాలి అంటే ఆవిడ కొన్ని గుణాలు చెప్పింది, 10 గుణాలు. దయ, ప్రేమ, తర్వాత కరుణ, ఇట్లాంటివి 10 గుణాలు. కనీసం అన్నీ మన మానవులం కాబట్టి మనకు అన్ని గుణాలు రావు. వస్తే అసలు ఇక్కడ ఉండరు. ఒక్క గుణం అన్నా నేర్చుకుని దాన్నన్నా మనం అమలు చేస్తే ఆవిడ చాలా సంతోషపడుతుంది. ఊరికే ఈ స్తోత్రాలు పారాయణ చేసినందువల్ల కాదు, స్తోత్రం చేసే మనిషి ఆ హృదయాన్ని ఆవిడకి అర్పిస్తే చాలా సంతోషపడుతుంది. ప్రతి నెల నేను 1 లక్ష పుష్పార్చన చేస్తానమ్మా. చేస్తాను ప్రతి నెల పౌర్ణమి నాడు.
ఆహా. లక్ష అందరూ వచ్చి చదువుతారు, అదంతా ఇంత గుట్ట అవుతాయి పూలు. ఆ. అన్ని పూలు నేను చేశాను కాబట్టి నేనే చేస్తాను, వీళ్ళు ఇక్కడ చదువుతూ ఉంటారు. ఉమ్. అంత పుణ్యం నాకు వస్తుందా? ఒక్క మాట. ఉమ్. ఇంత చేశాను కాబట్టి ఇంత పుణ్యం వస్తుంది అనుకోవడానికి వస్తుందా? అసలు లేదు. రాదు. ఎందుకని రాదు? ఉమ్. అన్ని పూలల్లో ఏ పువ్వు మీద మన మనస్సు లగ్నం అవుతుందో, ఇది సాక్షాత్తు అమ్మవారి పాదాలకు ఎడుతుందని లగ్నం అవుతుందో దాని పుణ్యమే వస్తుంది. అంతేగాని లక్ష కుంకుమార్చన చేసినా, లక్ష పుష్పార్చన చేసినా మొత్తం వస్తే ఈ చేసే వాళ్ళందరూ, చదివే వాళ్ళందరూ ఇంత పుణ్యం ఉంటుంది. మనస్సు ప్రధానం అక్కడ. ఎక్కడైతే మన మనస్సుని లగ్నం చేసి అమ్మవారికి అర్పించామో అది మాత్రమే వస్తుంది. అంతే. అంటే ఇప్పుడు ఇబ్బందుల కోసం చేసినా, కోరిక కోసం చేసినా అది నెరవేరట్లేదు మొర్రో అని మొత్తుకునే వాళ్ళు అది అంత భక్తి శ్రద్ధలతో నిమగ్నం చేయట్లేరు. అంతే, అది కరెక్ట్. కానీ ఎవరికి వాళ్ళు మేము భక్తితో చేస్తున్నామనే అనుకుంటారు, కానీ ఆ మనస్సు అక్కడ ఉండాలి కదండి. కూర్చోగానే వీడు అదేంటి ఆఫీస్ నుంచి వచ్చాడేమో, కాఫీ తాగాడో లేదో, దీని మీదే ఉంటుంది. ఆయన వచ్చారేమో ఆఫీస్ నుంచి, ఇంట్లో లేనని ఏం కోప్పడతాడో. మనస్సు నిశ్చలత్వం ఎప్పుడైతే వస్తుందో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుంది. ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందో మైండ్ షార్ప్గా ఉంటుంది, కరెక్ట్ అయిన మార్గం మనకే తెలుస్తుంది. అది ఇప్పుడు ఈ పారాయణ చేయాలన్నా, మనం భక్తితో ఏదైనా చేయాలన్నా నియమాలు ఎక్కువగా పాటించాలేమో అని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ ఒక సందేహం ఉంటుంది, భయం కూడా ఉంటుందమ్మా. భగవంతుడు ఉన్నాడు లేడు, నమ్మినా నమ్మకపోయినా అమ్మవారికి చేసినా, స్వామికి చేసినా ఏదైనా చేస్తున్నామంటే అమ్మో చేసేది ఈ రకంగా చేయకుండా ఇంకో రకంగా చేస్తే ఏమన్నా అవుతుందేమో, ఈ భయం ఉంటుంది చాలా మందిలో. అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంత భయపడాల్సిన మనస్ఫూర్తిగా మనం చేయటమేనమ్మా. ఆ ఫలితం ఆవిడ ఏది ఇచ్చినా మనం పట్టుకోగలిగి ఉండాలి. అది ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆవిడ్ని నమ్మి, తల్లి నిన్నే నమ్ముకున్నానని ఏది చేసినా మనం ఆవిడిచ్చే ఫలితం మనం పట్టుకోగలిగి ఉండాలి. దాని గురించి నాకు ఇది ఇచ్చింది, అది ఇచ్చింది, నేను చేయను, ఆవిడ నేడు కొలిచేది, ఇట్లాంటివి రాకూడదు. అమ్మ మీరు అంటే ఆలయంలో కంప్లీట్గా ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టక ముందర మీరు ఆలయంలో హనుమంతుడి ఆలయంలో చేసిన, ఇక్కడ ఆలయం కట్టించి ఇక్కడ సేవలు చేసినా కూడా అంటే ఆడవారు ఏదైనా చేస్తున్నారు అని అంటే విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే ఒక పౌరోహిత్యము చేసిన ఆడవాళ్ళు మంత్రాలు అన్నీ చేయడానికి అర్హత లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇట్లాంటిది మీరు ఏకంగా ఒక పౌరోహిత్యం అన్నట్టే ఇంకా కంప్లీట్ ఒక పూజారిలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఏమి ఎదుర్కోలేదా? విమర్శలు ఇప్పుడే లేవు, మొదట్లో ఎదుర్కొన్నా. అయితే ఒకటమ్మా, శాస్త్రాల్లో ఆడవాళ్ళకి కొన్ని నియమాలు పెట్టారు. నెలసర్లు వస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, మంత్రాలు చదవటానికి ఆ నరాలన్నీ కదులుతాయి. ఇది సైన్స్లోనే ఉందమ్మా. ఈ పూజ అనేది సైన్స్కి ముడిపెట్టేసేసారు. అది కరెక్ట్గా ఉన్నది. సైన్స్ అంటే విడిగా ఏం లేదు. బయటికి వెళ్ళి వస్తే మా రోజుల్లో బయట కాళ్ళు కడుక్కొని లోపలికి అడుగు పెట్టించేవారు కాదు. ఇంకోటి, స్కూల్కి వెళితే చిన్న పిల్లలప్పుడు బయట అదేంటి పంచలో 2 గూళ్ళు కట్టించి ఇచ్చారు. శుభ్రంగా కాళ్ళు కడుక్కుని ఆ పంచలోకి వచ్చి బట్టలు మొత్తం విప్పి గూట్లో పెట్టేసి మళ్ళీ ఇంకోటి కట్టుకుని లోపలికి వెళ్ళాలి చిన్న పిల్లలకి. మరి అంత నియమాలు పాటించడం వల్లే మాకు ఒక నిశ్చలత్వం వస్తుంది. ఒక పని చెయ్యాలన్నా నిశ్చలంగా ఉంటేనే చేస్తాడు. ఇప్పుడు సైన్స్ అయినా అంతే కదా. అదేదో రాకెట్లు అవి ఇవి కనుక్కున్నా అంటే వాడు ఎంత నిశ్చలంగా అవి కలుపుకుని చేస్తే అది ఒకటి తయారవుతుంది. అవును, అది. అయితే మీరు మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పట్లో ఎలాంటివి లేవు. ఇప్పుడు ఈ నియమాలు కూడా ఏమీ అవసరం లేదంటారా అమ్మ? మనస్సు ప్రధానం అమ్మ. మనస్సు ప్రధానం అయినప్పుడు ఇప్పుడు డబ్బులు అవసరం అవుతాయి. ఆయన అడిగితే ఇవ్వరు అనుకోండి. ఇవ్వకపోతే ఆయన స్నానం చేసేప్పుడు జేబులోంచి 10 రూపాయల నోటు తీసుకుందాం అనుకుంటారు. అవసరం మీకు అట్లాంటిది. అవును, అట్లాంటప్పుడు ధైర్యంగా ఉండి నాకు ఇదిగో ఈ అవసరం వచ్చింది, నాకు కావాలి
అట్లా అడిగి తీసుకుంటే వాడు కూడా ఫోన్లే ఎప్పుడు అడగదేదో అడిగింది అని చేస్తారు. అట్లా కాకుండా ఎప్పుడైతే అది తీసు ఇప్పుడు అక్కడ అవసరము తీరుతుంది, మంచితనము బయటపడుతుంది. అవును, అంటే ప్రతిదీ మన ఆలోచన విధానంలో మనం చేసే పనుల్లోనే అది ఉంది. అందుకని ఈ పని చేయకూడదు, ఇది చెయ్యాలి. ఇప్పుడు పిల్లలు అన్నం తినరని సంకలో ఎత్తుకుని గిన్నె పట్టుకుని వాడికి బూట్లు ఉంటాయి, దానికి చెప్పులు ఉంటాయి, రోడ్డంతా తిప్పుతూ వాడికి పెడతారు. తినడు, నిజమే పెడతారు. అది మరి సైన్స్కి ఎంత వ్యతిరేకం అది. బయట ఆ మట్టి మచానం అంతా గాలి ఎట్లా ఉంటుంది, మరి అప్పుడు కనపడదా సైన్స్? అదే పూజ అనుకో, బయట నుంచి వచ్చిన ఇప్పుడు గుళ్ళోకి వచ్చేవాడు స్నానం చేయండి రాడు. అవును, అది దాంట్లో ఎంత సైన్స్ ఉంది. అట్లాంటివి సైన్స్కి పూజకి అసలు ముడి పెట్టే ఉందండి. పూజ అంటే ఏదో విడి, సైన్స్ అంటే ఏదో విడి. ఇప్పుడు అందరూ సైన్స్ అనేది అంటున్నారు కాబట్టి పూజలు లెక్క చేయట్లా. అది ఇది రెండు ఒకటే. 1,00,000 మల్లె పూలతో పూజ చేస్తే ఏంటి ఆ వాసన ఎంత దూరం వస్తుంది. ఇప్పుడు అక్కడ చేసాం, ఈ చుట్టుపక్కలంతా 1,00,000 పూలు అంటే ఇంత గుట్ట, మల్లెపూలు అంటే వాసన. ఎట్లా మరి ఆ వాసన అంతా వస్తే ఇక్కడ ఉన్న చెడు అంతా బయటికి వెళ్ళిపోతుంది. అట్లా అంటే ఒక్కొక్క దాంతో చేసినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుందా అమ్మ? మల్లెపూలతో చేయడం వల్ల ఏంటి ఫలితం? కాదు, వాసన పూలు కదా అందుకు. ఓకే ఓకే, అందుకే పూలు కూడా మల్లె పూలతోనే చెయ్యండి, గాజు పూలు చెయ్యండి, గులాబీలు చెయ్యండి అని చెప్పేది అందుకు. అది అమ్మవారికి ఇష్టం అని. ఇటు అమ్మవారికి ఇష్టము, ఇటు మనకి ఉన్నటువంటి చెడంతా తొలగిపోతుంది. అదే ఇప్పుడు ఉపవాసాలు ఎందుకు, అది కూడా అంతే. వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, అంటే జీర్ణశక్తి చక్కగా అవుతుంది. ఓకే, మరి లోపల ఎప్పుడు మిషన్లాగా తిరుగుతూ ఉంటే అవును, మరి దానికి విశ్రాంతి ఎప్పుడు. అందుకని ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ ఒకరోజు అది కూడా విశ్రాంతి పొందుతుంది. ఉపవాసం అన్నారు కాబట్టి అమ్మ, మనకు ఈ నెలాఖరణ వచ్చే ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని, ఆ రోజు స్వామికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని చెప్పి రకరకాలుగా మనం అయితే చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటమ్మా ఆ విశిష్టత గురించి ఏమైనా చెప్తారా? అంటే విష్ణుమూర్తి పాలకడల మీద శయనించి ఆ రోజున బయటికి వస్తారు. అంటే వాళ్ళు కూడా మనం అనుకోకూడదు, వీళ్ళు మానవులే చేసిన పుణ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అట్లా భగవంతుడిలాగా పూజలు అందుకుంటున్నారు. ఓహో, ఒకప్పుడు వాళ్ళు కూడా సామాన్య మనుషులే అంటారా? ఇప్పుడు రాముల వారు లేరండి. రాముల వారు మరి క్షత్రియుడు, అవును, యుద్ధాలు చేసిన వాడు. మరి ఆయన భగవంతుడిలాగా ఇవాళ ఎట్లా ఒప్పుకుంటున్నాం మనం? వాళ్ళ యొక్క నడవడికను పెట్టి. అవును, అది అందుకే మానవుడే భగవంతుడు అనేది. అది దానికి అర్థం అది. ఓకే ఓకే, అంటే మంచి లక్షణాలతో ఉన్నారు కాబట్టి భగవంతుడితో పోలుస్తున్నాం అనేది కాదు. వాళ్ళు చేసినటువంటి మంచిని చూస్తే, ఇప్పుడు చూడండి, ఎవరన్నా మనకు మంచి ఆపదలో సహాయం చేస్తారు. చేస్తే ఏమంటాం? వాడు మంచివాడు రా, సహాయం చేశాడనో, అమ్మ దేవుళ్ళలాగా ఆదుకున్నాడు రా అంటాం. అవును, అది. ఓకే, మరి ఆ రోజున ఏం చేయొచ్చమ్మా? ఏకాదశి రోజున మామూలుగా చీకటితో తల స్నానం చేసి, ఆయన తెల్లవారుజాము ముహూర్తం ఉంటుంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఆ ముహూర్తం అప్పుడు ఆయన తెల్లవారుజామున అక్కడ పాలకడల్లోంచి బయటకు వచ్చి అక్కడ శయనిస్తట, బయటకు వచ్చి కూర్చుంటాడు. అందుకని ఆ ఉత్తర వైపు ఉంటాడు ఆయన. అందుకని ఉత్తర ద్వార దర్శనం అని ఆయన విగ్రహాలు అక్కడ పెట్టి ఆ ఉత్తరం వైపు ఆయన చూస్తూ ఉండగా వీళ్ళంతా లోపలికి వచ్చి హారతులు ఇచ్చి కొబ్బరికాయలు అవి కొడతారు. ఓకే ఓకే, అది ఇప్పుడు ఏకాదశి అంటే ఉపవాసం కూడా చాలా ప్రాధాన్యం. ఏకాదశి ఉపవాసం ఏ విధంగా చేయాలమ్మా? ఏకాదశి ఉపవాసం అంటే కొంతమంది ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే సాయంత్రం దాకా ఉండి అప్పుడు భోజనం చేస్తున్నారు. అసలు ఏకాదశి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి
రేపు తెల్లవారేదాకా అసలు ఏమీ తినకూడదు. తినకూడదు అంటే అది కూడా సైన్సే. లోపల ఉన్నదంతా శుభ్రంగా బయటికి వెళ్ళిపోతుంది, అది క్లీన్ అయిపోతుంది శరీరం కూడా. మర్నాడు పెందలాడి తింటారు, ఎందుకంటే మళ్ళీ వీడికి ఏదో ఏంటి ఒక తిప్పుడు వచ్చి లేకపోతే నీరసం వచ్చి పడిపోతాడు కదా. అందుకని 7:30, 8 అయ్యేసరికి తినేయాలి భోజనం. అది అందుకని ఈ పద్ధతి. ఓకే ఓకే. అసలు పూజల్లా సైన్సేనండి, పూజల్లా సైన్సే. ఓకే, చాలా సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు నిజంగా. అంటే ఈ వయస్సు వారు చాలా తక్కువ మంది. ఒక్క మాట చెప్తున్నాను, చెప్పండి. తొలి ఏకాదశి పండగ మర్నాడు, అదే వైకుంఠ ఏకాదశి పండగ మర్నాడు 31వ తారీఖు మరి సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నాము. అయితే 25 దగ్గర నుంచి వారం రోజులు రోజు ఒక 108 మందికి పూజ చేద్దామని అనుకుంటున్నా. లలితా సహస్రం మన గుళ్ళో కూడా చాలా దూరం నుంచి వచ్చి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలిస్తే తప్పకుండా వచ్చి పూజలో పాల్గొంటారని చెప్తున్నాను. తప్పకుండా అమ్మ, నిజంగా అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక రకంగా లోక కళ్యాణం కోసమే, మీరు ఏది ఆశించి చెయ్యట్లేదు. తప్పకుండా అందరూ పాల్గొనాలనే కోరుకుందాం. అదే నేను కూడా అదే అంటున్నా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటాను. అందుకని ఇప్పుడు మొన్న 200 మందికి పెట్టా, అంతకుముందు ఒక 150 మందికి పెట్టా. అందుకని ఆ చదివే వాళ్ళందరూ అంటే వాళ్ళ పేరున చేస్తాను. ప్రతి కార్యక్రమానికి వచ్చి చదువుతూ ఉంటారు, వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ కుటుంబ పూజలాగా ఒక్కొక్కళ్ళ పేరున చేస్తాను. ఓహో, సామూహికంగా అయినప్పటికీ ఎవరికి వాళ్ళకు గోత్రనామాలు చదివి చేస్తాను. అందుకని 25వ తారీఖు లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటున్నాం. సంతోషం అమ్మ, చాలా సంతోషంగా ఉంది. మంచి విషయాలు తెలియజేశారు. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మన ప్రేక్షకులందరి ముందు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి